పిల్లలందరూ కూడా ఈ క్యాప్ రిజిస్ట్రేషన్ గురించి ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. క్యాప్ రిజిస్ట్రేషన్ అంటే కామన్ అడ్మిషన్ పోర్టల్ ఏదైతే ఉందో దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలందరికీ వచ్చిన భయం ఏంటంటే క్యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓపెన్ అవ్వట్లేదు. అయితే అసలు ఈ క్యాప్ రిజిస్ట్రేషన్ అంటే ఏంది? అసలు క్యాప్ అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మనకి రకరకాల ఈ సెట్ గానీ ఎఫ్ సెట్ గానీ ఇది ఫార్మసీకి సపరేట్ గా మళ్ళీ ఇంజనీరింగ్ కి సపరేట్ గా ఉండేది, పీజీ సెట్ గానీ పీజీ ఈ సెట్ గానీ, సో ఇలాంటి రకరకాల సెట్లకి లా సెట్ గానీ ఎడ్ సెట్ గానీ బీఆర్ కి సంబంధించినవి గానీ ఇవన్నీ కూడా సపరేట్ వెబ్సైట్లు ఉండేవి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెబ్సైట్ ఉండేది. దీని ద్వారా ఏమైందంటే పిల్లలకు కానీ పేరెంట్స్ కానీ లేకపోతే ఫ్యాకల్టీ ఎవరన్నా రిక్రూట్ చేస్తుంది పిల్లలకి అప్లై చేద్దాం అనుకున్న ప్రిన్సిపల్స్ కానీ ఎవరికైనా సరే అసలు ఏ సైట్ ఏంది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది తెలియకుండా చాలా కన్ఫ్యూజన్ గా ఉండేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీని అంతటా చెక్ పెట్టేసింది అనమాట. అచ్చా ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం ఇట్లా చేయకూడదు ఇప్పుడు. సో పిల్లలకి కంపల్సరీగా ఒకటే పోర్టల్ అనేది ఉండాలి. సో తను ఎడ్యుకేషన్ పరంగా దేంట్లోకి వెళ్తున్నా సరే ఒకటే పోర్టల్ కింద ఉంటే ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదన్న ఉద్దేశంతో క్యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది.